హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కిచెన్‌లో డాక్టర్ రాకపోయినా, డైట్ గురించి ఉపవాసం లేకపోయినా, పాలక్ మాత్రం డైరెక్ట్‌గా మన ప్లేట్‌లోకి దిగిపోతుంది. అవునండి. ఈరోజు మనం చేయబోతున్నాం పాలక్ పులావ్. అంటే గ్రీన్ కలర్ చూసి భయపడే వాళ్ళని కూడా తినిపించే స్పెషల్ పులావ్ అనమాట. ఫస్ట్ అయితే ఒక 1 ½ కప్ రైస్ తీసుకున్నాను. దీన్ని నీట్‌గా 2 టైమ్స్ వాష్ చేసుకొని, ఇందులో ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి పక్కకుంచుకున్నాను. ఇప్పుడు మన పాలక్ ఇంట్రడక్షన్. ముందుగా పాలక్‌ని తీసుకుందాం. ఇది అదే పాలక్ అండి. చిన్నప్పుడు అమ్మ అనేది కదా పాలక్ తింటే మంచి బలం వస్తుందని ఇప్పుడు ఆ పాలక్‌ని బాగా 2, 3 సార్లు కడగండి. నేనైతే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పాలక్ ఇది. ఎలా కడగాలంటే నీ లైఫ్‌లో చేసిన తప్పులన్నీ గుర్తొచ్చేంత వరకు కడగాలి. ఇప్పుడు ఒక కడాయిలో వేడి నీళ్ళు లేకపోతే నార్మల్ వాటరే వేసి అందులో పాలక్ అలాగే కొంచెం సాల్ట్ వేసి 2 నిమిషాలు ఉడికించాలి. అంతే. పాలక్ కరిగిపోకూడదు. మనల్ని చూసి భయపడి మర్చిపోకూడదు అంతే. ఉడికిన పాలక్‌ని మిక్సీలో వేసి గ్రీన్ కలర్ పేస్ట్‌గా మార్చాలి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీనెస్ కోసం చిల్లీ పౌడర్ యాడ్ చేయాలంటే ఇక్కడ పచ్చిమిర్చి అనేది స్కిప్ చేసేయండి. ఇది చూస్తే పక్కింటి పిల్లాడు అంకుల్ ఇది జ్యూసా అని అడిగేంత గ్రీన్‌గా ఉండాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె వేయండి. నూనె వేడెక్కగానే ఇందులో మీకు కావాల్సిన బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేయండి. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు అలాగే లవంగాలు ఒకటే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే జీలకర్ర, యాలకులు అన్నీ కలిసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వీటిని చూస్తే కళ్ళల్లో నీళ్ళొస్తాయి. అది బాధ కాదు ఫ్రెండ్స్. జస్ట్ ఉల్లిపాయల పట్ల మన ప్రేమ అనమాట. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు చూడండి. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న నేనైతే ఒక టమోటా యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా జ్యూసీ కావాలంటే ఇంకో టమోటా కూడా యాడ్ చేసుకోండి. బట్ టేస్ట్ తగ్గుతుంది జాగ్రత్త ఎక్కువ టమోటాలు వేయడం వల్ల. ఇప్పుడు ఇవన్నీ వేయగానే పక్కింటోళ్ళు అడుగుతారు, ఏం వండుతున్నారు పిల్లింటి వాసన అని. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు అలాగే గరం మసాలా ఇది స్పైసీనెస్కి కరెక్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ పేస్ట్లో పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మన అసలు హీరో ఎంట్రీ పాలక్ పేస్ట్ అనమాట. దీన్ని వేయగానే పులావ్ కాదు పచ్చని ప్రేమ పుట్టింది అనిపించాలి. అలాగే ఇందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసి అన్నీ నీట్గా కలపండి. పాలక్ ప్రతి బియ్యం మీద నా రంగు నీదే అని సంతకం పెట్టినట్టు ఉండాలి. ఓకేనా. నీళ్ళేసి కుక్కర్ మూసి ఒక 2 విజిల్స్ అంతే. కిచెన్లో సైలెన్స్, హార్ట్లో ఎగ్జైట్మెంట్. విజిల్ అయ్యాక మూత తీయండి. అబ్బా ఈ వాసనకి డైట్లో ఉన్న వాళ్ళు కూడా సోమవారం నుంచి డైట్ అంటారు. నెక్స్ట్ ఈ పాలక్ కోసం జస్ట్ రైతా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కొంచెం యోగర్ట్ అందులో సాల్ట్ ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కావాల్సింటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని రైతా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు పాలక్ పులావ్ రెడీ అలాగే రైతా కూడా రెడీ. దీన్ని రైతాతో తింటే పక్కా ప్లేట్ కూడా అడుగుతుంది నన్ను సర్వ్ చేయండి అని. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.